सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। यदुनंदन राधारमण यदुनंदन राधारमण आनंद जीवन जनार्दन 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 यदुनंदन राधारमण यदुनंदन राधारमण आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन नित्य निरंजन राधा जीवन नित्य निरंजन राधा जीवन नित्य निरंजन राधा जीवन नित्य निरंजन राधा जीवन पतित पावन पंकज नयन पतित पावन पंकज नयन पतित पावन पंकज नयन पतित पावन पंकज नयन यदुनंदन राधारमण यदुनंदन राधारमण आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन पन्नग शयन पावन चरण पन्नग शयन पावन चरण पन्नग शयन पावन चरण पन्नग शयन पावन चरण गोकुल चंदन मनमोहन गोकुल चंदन मनमोहन गोकुल चंदन मनमोहन गोकुल चंदन मनमोहन बुध जन पालन भक्त जनावन बुध जन पालन भक्त जनावन बुध जन पालन भक्त जनावन पुरजन पालन भक्त जनावन दुरित निवारण हरिनारायण दुरित निवारण हरिनारायण दुरित निवारण हरिनारायण दुरित निवारण हरिनारायण यदुनंदन राधारमण यदुनंदन राधारमण यदुनंदन राधारमण यदुनंदन राधारमण आनंद जीवन जनार्दन आनंद जीवन जनार्दन
ఆనంద జీవన జనార్దన నిత్య నిరంజన రాధా జీవన నిత్య నిరంజన రాధా జీవన నిత్య నిరంజన రాధా జీవన నిత్య నిరంజన రాధా జీవన పతిత పావన పంకజనయన పతిత పావన పంకజనయన పతిత పావన పంకజనయన పతిత పావన పంకజనయన పన్నగ శయన పావన చరణ పన్నగ శయన పావన చరణ పన్నగ శయన పావన చరణ పన్నగ శయన పావన చరణ గోకుల చందన మనమోహన గోకుల చందన మనమోహన గోకుల చందన మనమోహన గోకుల చందన మనమోహన బుధజన పాలన భక్త జనావన ఉదజన హరి పావన హరి హరి ఉదజనావన బుధజన పాలన భక్త జనావన ఉదజన పాలన భక్తజనావన దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ హరినారాయణ యదునందన రాధారమణ యదునందన రాధారమణ యదునందన రాధారమణ యదునందన రాధారమణ ఆనంద జీవన జనార్దన 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 సంసారిత్వం అంటే ఏమిటో గత శ్లోకంలో మనం చూచాం. దానికి నిమిత్తం ఏమిటో, ఈ సంసారిత్వానికి నిమిత్తం ఏమిటో ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. పురుషుడు సుఖదుఖాల్ని అనుభవించడానికి కారణం ఏమిటో ఇక్కడ నిరూపణ అవుతుంది. సుఖదుఖాల్ని అనుభవిస్తున్నాం, వాటికి కారణాలు ఏమిటి అనేది మాత్రం మనకు అర్థం కావడం లేదు. అది ఈ శ్లోకంలో తెలుస్తుంది. 21వ శ్లోకం. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ప్రకృతిస్థ అంటే ప్రకృతిలో ఉండేటువంటి వాడు, ప్రకృతి యందు ఉన్నటువంటి వాడు ఎవరు? పురుష, పురుషుడు. పురుష ప్రకృతిస్థ అంటే ప్రకృతిలో ఉండేటువంటి పురుషుడు. ప్రకృతి జాన్ అంటే ప్రకృతి చే పుట్టిన, అంటే ప్రకృతి వలన పుట్టినటువంటి గుణాన్, గుణాలను భుంక్తేహి అనుభవించును కదా. కాబట్టి ఏవైతే ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలు ఉన్నాయో, కాబట్టి ప్రకృతిలో ఎవడైతే ఉన్నాడో పురుషుడు, వాడు ప్రకృతికి సంబంధించినటువంటి వాటిని అనుభవిస్తూ ఉంటాడు, గుణాలని. అస్య అతనికి కారణం గుణసంగోస్య, అస్య అతనికి సద్యోని జన్మసు సుకృత దుష్కృతములైనటువంటి యోనులయందు. కాబట్టి కొందరు సుకృతమైనటువంటి జన్మలు, కొన్ని దుష్కృతమైనటువంటి జన్మలు, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇది గుణసంగం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి
కారణం గుణసంగ అస్య. కాబట్టి వాడికి అస్య కారణం గుణసంగ. కాబట్టి ఈ గుణములతో ఉండేటువంటి సంగత్వం వల్లనే ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రకృతి యందు ఉండేటువంటి పురుషుడు ప్రకృతి సంభవాలైనటువంటి గుణాలను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకృతిలో ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుడు ఈ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ గుణ సంసర్గం వల్లనే, గుణ సంగం వల్లనే వాడికి నీచోత్తమ జన్మలు కలుగుతున్నాయి. కొన్ని ఉత్తమమైనటువంటి జన్మ, కొన్ని నీచమైనటువంటి జన్మ. ఈ నీచ జన్మలు ఉత్తమ జన్మలు ఎందుకు వస్తున్నాయి? వీటికి కారణం ఏమిటంటే ఇది కారణం. కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవించడమే సంసారం. సంసారం అంటే ఏదో కాదు, సింపుల్ డెఫినేషన్. సుఖ దుఃఖాలని అనుభవించడమే సంసారం. సంసారంలో పోయిన తర్వాత ఓసారి దుఃఖం ఉంటుంది, ఓసారి సుఖం ఉంటుంది. దేన్నైనా సరే అనుభవించక తప్పదు, అంతేగాని వాటిని తీసి పడేయలేం. వాస్తవానికి సంసారిత్వమే బంధం. కాబట్టి సంసారం అంటే సుఖ దుఃఖాలను అనుభవించడం అని తెలుసుకున్నాం కదా. ఈ సుఖ దుఃఖాలను అనుభవించడం అనేటువంటిదే సంసారం, అదే బంధం, ఇంకేం లేదు. బంధం అంటే ఏదో కాదు, ఏముంది చెప్పండి. బంధం అంటే ఇదే బంధం. సంసారంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉండడం ఏదైతే ఉందో అదే బంధము. కాబట్టి ఎవరి పురుషుడు? జీవుడే పురుషుడు. జీవుడే పురుషుడు. ఎందుకంటే పరమాత్మ అనంతాత్ముడు. కాబట్టి ఆయన అనంతుడు గనక ఈ పురుషుడు ఎవడైతే ఉన్నాడో వీడే జీవుడు. ఆ అనంతుడైనటువంటి పరమాత్మకు కూడా ఉండాయా ఈ సంసారిత్వం అంటే? లేదు. ఎందుకంటే అనంతుడు అని ఎప్పుడైతే అన్నామో ఆ అనంతాత్ముడికి ఇది అసంభవం. బంధం అనేటువంటిది అసంభవం, ఆయనకి కలిగేటువంటి అవకాశమే లేదు. కానీ సంసారిత్వము అనేటువంటి బంధం ఉంది అని అంటే మాత్రం దానికి నిమిత్తం ఏమిటి? కాబట్టి సంసారిత్వము పరమేశ్వరుడికి ఉండేందుకు అవకాశం లేదు, కానీ ఆయనకు కూడా ఉంది అని అంటే దానికి కారణం ఏమిటి, నిమిత్తం ఏమిటి అని అర్థం. తస్య కిం నిమిత్తం, దానికి నిమిత్తం ఏమిటి అని అంటే అవిద్య, అజ్ఞానం. దానికి కారణము అవిద్య లేక అజ్ఞానం. సుఖీ, దుఃఖీ, మూఢ, పండిత. చూసారా? అహం, నేను సుఖిని అంటే సుఖపడేటువంటి వాడిని, నేను దుఃఖిని అంటే దుఃఖపడేటువంటి వాడిని, మూర్ఖ నేను మూర్ఖుడిని, పండిత నేను తెలివిగలవాడిని, పండితుడిని అని భావించుకుంటూ ఆయా గుణాల్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాడు పురుషుడు. అంతే, వాడే జీవుడు. ఇవి అనుభవిస్తూ ఉండేటువంటి వాడే పురుషుడు, అతడే జీవుడు. వాడినే ఇప్పుడు మనం ప్రకృతిస్థ అన్నది. పురుష ప్రకృతిస్థ. కాబట్టి ప్రకృతి యందు ఉన్నటువంటి పురుషుడు అన్నప్పుడు ఎవడా ప్రకృతి ఏంటది ఈ విషయం అంటే ఇదిగో ఈ విధంగా ఎవడైతే ఉన్నాడో వాడిని పురుషుడు అని మనం అన్నాం. కానీ ఈ పురుషునికి ప్రకృతి సంబంధం ఏదైతే ఉందో అంటే ఈ ప్రకృతితో అతనికి ఉండేటువంటి సంబంధం అది శాశ్వతమైంది కాదు, నిత్యము కాదు. ఆత్మ అయినటువంటి పురుషుడు, పురుషుడు ఆత్మే కదా. కాబట్టి ఆత్మ అయినటువంటి పురుషుడు అసంగుడే అయిన, వాస్తవానికి అసంగుడే, ఎందుకంటే ఆత్మస్వరూపుడే గనక. కానీ దేహ, ఇంద్రియ, మనసు, బుద్ధి ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందడం వల్ల వాస్తవానికి ఆయన అభోక్తే అయినా కూడా భోక్త అవుతూ ఉన్నాడు. వీటి వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందడం వల్ల వాస్తవానికి ఆయన అసంగుడైన సంగత్వం కలిగినటువంటి వాడుగా తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి జన్మలెత్తినవాడుగా తెలుస్తూ ఉన్నాడు. క్లియర్? ఎత్తిన జన్మలు ఎరిగిన కర్మలు మోసిన బరువులు ఎన్నియని
ఎత్తిన జన్మలు ఎరిగిన కర్మలు మోసిన బరువులు ఎన్నియని దించుకొనుటకే ఈ జన్మము దించుకొనుటకే ఈ జన్మము తల వంచి దించుటే కర్తవ్యము దించుకొనుటకే ఈ జన్మము తల వంచి దించుటే కర్తవ్యము తెంచుకోవాలి అజ్ఞానము తెంచుకోవాలి అజ్ఞానము నింపుకోవాలి సుజ్ఞానము తెంచుకోవాలి అజ్ఞానము నింపుకోవాలి సుజ్ఞానము ఎత్తిన జన్మలు ఎరిగిన కర్మలు మోసిన బరువులు ఎన్నియని. కాబట్టి దీంట్లో తెలియకుండానే ఇరుక్కుపోయినాము, బాధలన్నీ పడతా ఉన్నాము. ఎంతవరకు బంధాలను పొడాలనో ఈ బాధలు మనకే అర్థం కావడం లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి సంసారం ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో ఈ సంసారము అవిద్యాప్రాప్తము, అంటే అజ్ఞాన ప్రాప్తము. ఈ సంసారం మనకి ఎలా వచ్చింది? వాస్తవంగా కాదు, వాస్తవంగా మనం ఆత్మస్వరూపమే. అయినా ఇది మనకి ఎలా వచ్చింది అంటే అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల ఇది మనకు ప్రాప్తించింది. కాబట్టి అవిద్య చేత ఈ శబ్దాది విషయాల యందు, సుఖదుఖ సంబంధమైన గుణాల యందు అభిలాష ఏర్పడిపోతూ ఉంది. దీనికి కారణం అజ్ఞానం. అజ్ఞానం వల్ల మనం ఏమిటి అనేది మనం మర్చిపోయి వీటి యందు అభిలాష మనకు ఏర్పడిపోతూ ఉంది. దాన్నే గుణసంగము అంటున్నాం, లేదా కామము. కామమని సింపుల్గా చెప్పుకున్నా కూడా అదే. ఈ అవిద్యా కామాలే, ఈ అజ్ఞానము కామము అనేవి ఏవైతే ఉన్నాయో ఇవే జన్మలకు కారణం. కాబట్టి అజ్ఞానం అనేది ఉంది, అనుభవించాలనేటువంటి కోరిక అనేది ఉంది. ఈ రెండు ఉండడమే మనకు జన్మలకు కారణమై ఉంది. ఈ విధంగా జన్మలు అలాగా కదులుతూ ఉన్నాయి. ఎట్లా కదులుతూ ఉన్నాయి? సదా. ఇప్పుడు స యథా కామో భవతి, స యథా కామో భవతి తత్క్రతుర్భవతి, స యథా కామో భవతి సత్క్రతుర్భవతి. ఎవడైతే దేన్ని కోరుకుంటూ ఉన్నాడో, దేన్ని కామిస్తూ ఉన్నాడో, యథా కామో భవతి, వాడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు? దానికి సంబంధించిన ఆలోచనలే కలిగి ఉంటాడు. కాబట్టి స యథాకామో భవతి, ఎవడు దేనిని కోరుకుంటూ ఉన్నాడో ఈ ప్రపంచంలో, తత్కర్తుర్భవతి, దానికి సంబంధించినటువంటి ఆలోచనలే ఉంటాయి. ఇప్పుడు మనకు ఆలోచనలు వచ్చాయనుకోండి, ఆలోచనలు అయితే మన అందరికీ ఉన్నాయి, ఎందుకంటే మనసు ఉంది కనుక. కానీ మనందరి ఆలోచనలు ఒక విధంగా లేవు. ఎందుకని? ఎవరికి ఏమి కావాలో దాని మీదనే ఉంటాయి ఆలోచనలు, అది ఇంకే లేదు. స యథాకామో భవతి తత్క్రతుర్భవతి, యత్క్రతుర్భవతి తత్కర్మ కురితే. కనెక్షన్ వీటికంతా. కాబట్టి ఎవడు దేనినైతే కామిస్తూ ఉన్నాడో, కోరుకుంటూ ఉన్నాడో, దానికి సంబంధించిన సంకల్పాలే కలిగి ఉంటాడు. ఆవిడ మనసులో ఆ సంకల్పాలే ఉంటాయి. అయితే ఎటువంటి సంకల్పాలు అయితే మనసులో ఉన్నావో, ఎటువంటి సంకల్పాలైతే వాడు కలిగి ఉన్నాడో అట్టి కర్మల్నే ఆచరిస్తాడు. బాగా అర్థమైంది. వాడు దేన్నైతే కోరుకుంటున్నాడో, నెంబర్ 1, దానికి సంబంధించిన ఆలోచనలే కదిలి ఉంటాడు. వాడికి ఏ విధమైనటువంటి ఆలోచనలు అయితే ఉంటాయో దానికి సంబంధించిన కర్మలే చేస్తాడు, వేరే కర్మలు చేయడు. వాడికి ఏ విధమైన ఆలోచనలు ఉంటాయో దానికి సంబంధించిన కర్మలే చేస్తాడు. అయితే ఏ కర్మలనైతే వాడు చేస్తాడో, యత్ కర్మ కురితే తద్ అభిసంపద్యతే,
దాని ఫలితాలే వాడు పొందుతాడు. ఇంతే, ఇంకేం లేదు. సింపుల్ నాయన. అంటే రోజు మనకు నిత్యం జీవితంలో జరిగేటివే, కాకపోతే శాస్త్రం చెప్తూ ఉంది కనుక మనకు కొత్తగా కనపడుతూ ఉంటాడు. ఎవడైతే దేనిని కామిస్తూ ఉంటాడో వాడు దానికి సంబంధించినటువంటి సంకల్పాలే మనసులో చేస్తూ ఉంటాడు. దేనికి సంబంధించిన మనసులో సంకల్పాలు చేస్తూ ఉంటాడో అటువంటి దానికి సంబంధించిన కర్మలే వాడు ఆచరిస్తూ పోతాడు. ఏ కర్మలు చేయాలి? వాడి మనసులో ఏ సంకల్పాలు అయితే నడిచాయో ఆ కర్మలే చేయాలి. ఆ కర్మల్ని చేస్తాడనుకోండి, ఆచరిస్తాడు. దానివల్ల ఏం పొందుతాడు? దాని ఫలితాలే పొందుతాడు. ఏ కర్మలు చేస్తే ఆ ఫలితాలు పొందుతాడు. యత్ కర్మ కురితే తద్ సందీయతే సంపద్యతే. కాబట్టి అటువంటి ఫలితాలనే వాడు పొందుతూ పోతాడు. కాబట్టి పుణ్య సంకల్పాలు కలిగి, ఇప్పుడు మన ఆలోచనలన్నీ పుణ్య సంబంధంగా ఉన్నాయనుకోండి, పుణ్య సంకల్పాలు కలిగి పుణ్యకర్మలు ఆచరించేటువంటి వారు ఉత్తమ జన్మలు ఎత్తుతారు. గొప్ప జన్మలు అది ఇంతకుముందు చూసామే, నీచోన్నత జన్మలు రావడానికి కారణాలు ఏమిటని. అది కాబట్టి పుణ్య సంకల్పాలు కలిగి పుణ్యకర్మలు ఆచరించేటువంటి వారు ఉత్తమ జన్మలు ఎత్తుతారు. ఇవే సద్యోనులు. యోని పుట్టుక స్థానం, సద్యోనులు. దీన్ని సద్యోనులు అంటారు. అట్లా కాకుండా పాపకర్మలు చేసి, పుణ్యకర్మలు కాకుండా పాపకర్మలు చేసి పాపయోనులయందు జన్మించు ప్రాణులు రాక్షసి, పిశాచ, పశ్వాది యోనులలో పుడతారు. అవి అసద్యోనులు. ఇంతకుముందు మనం చూసింది సద్యోనులు, పుణ్యకర్మలు ఆచరించేటువంటి వాళ్ళు. అట్లా కాకుండా పాపకర్మలను ఆచరించి పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలు కదిలిస్తూ ఉంటారే, వాళ్ళు అసద్యోనుల్లో పుడతారు. అంటే అది రాక్షస జన్మ కావచ్చు, పిశాచ జన్మ కావచ్చు, వీటిల్లో పుడతారు. పశువుల్లో కూడా పుడతారు. అలా కాకుండా ఇప్పుడు సద్యోనులు ఎవరో మీకు అర్థమైంది, అసద్యోనులు ఎవరో కూడా అర్థమైంది కదా. అట్లా కాకుండా పుణ్య పాపాలను కలిసి ఆచరిస్తూ ఉంటారు అనుకోండి. మొదట మనం చూసింది పాపకర్మలు చేసేవాళ్ళు, తర్వాత పుణ్యకర్మలు చేసేవాళ్ళు. ఇప్పుడు పుణ్య పాపకర్మలు రెండూ చేస్తారు. అంటే అవి చేస్తూ ఉంటారు, ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళది పరిస్థితి ఏంటి? వాళ్ళు మధ్యవర్తులు. అంటే అది ఇది చేస్తారు కనుక వాళ్ళే మానవులుగా పుట్టేది. అటు పశుపక్షాదులు కాకుండా, రాక్షసాదులు కాకుండా, ఇటు జంతువులు కాకుండా వీళ్ళు మానవులుగా పుడతారు. వీళ్ళనేమనాలి? సద్యోనులా, వీళ్ళు అసద్యోనులా? సదసద్యోనులు. సత్ అసత్ రెండు కలిసి ఉన్నాయి కదా, సదసద్యోనులు. ఇది క్లియర్గా పెట్టుకోండి. శాస్త్రం అట్లా నిలిచిపోవాలి ఇక్కడ. కాబట్టి పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు, పాపకర్మలు చేసేటువంటి వాళ్ళు. కాబట్టి పాపకర్మలు చేసేటువంటి వాళ్ళు అసద్యోనులు, పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు సదసద్యోనులు. అట్లా కాకుండా మిశ్రమంగా చేస్తారు. పుణ్యపాపకర్మలు రెండు కలిపి చేస్తారే వాళ్ళు మానవులుగా పుడతారు. అది ఇంకేం లేదు. క్లియర్నా? అయితే అనాత్మయందు, ఆత్మ కాదు ప్లీజ్, అంటే అజ్ఞానజనితమైనటువంటిది. అనాత్మయందు ఆత్మభావాన్ని కలిగి ఉండటం చేత, అది ఆత్మ కాదు అనాత్మ, కానీ అదే ఆత్మ అనుకుంటూ ఉంటాడు. ఇలా అనుకునేటువంటి వాడు కర్త అవుతాడు. ఇది కర్త అంటే డూవర్. ఎవడు వాడు? చూసారా? కాబట్టి అనాత్మయందు ఆత్మభావమును కలిగి ఉండడం చేత నువ్వు కర్తవవుతున్నావు. కర్తగా కర్మలను ఆచరిస్తున్నావు. నేను ఇది చేశాను అంటాడు. అహం కరోమి, నేను ఇది చేశాను అంటాడు కదా. కాబట్టి కర్మఫలాలను అనుభవించడానికి ఎప్పుడైతే ఈ కర్మ నువ్వు చేశాను అనుకుంటూ ఉన్నావో కర్తవయ్యావు గనక దీనికి ఏ ఫలితం అయితే వస్తుందో దాన్ని అనుభవించడానికి నువ్వు భోక్తవవుతావు. కర్తే భోక్త అవుతాడు. సంకల్పం చేసి కర్మను ఆచరించేటువంటి వాడు కర్త అయితే ఆ ఆచరించినటువంటి కర్మకు ఏ ఫలితం అయితే లభిస్తూ ఉందో దాన్ని అనుభవించేటువంటి వాడు భోక్త. ఎందుకని? వాడి కర్తను వాడే అనుభవించాలి, ఇంకెవడు అనుభవిస్తాడు. కాబట్టి వాడే భోక్త అవుతూ ఉన్నాడు. అంటే బాగా అర్థం చేసుకోండి, కర్తగా
పుణ్యపాపాలను నువ్వే తయారు చేసుకుంటున్నావు. ఆయా పుణ్య ఫలాలను అనుభవించడానికి భోక్తవు కావాలి కదా. నువ్వు ఎట్లా భోక్త అవుతావు? జన్మలెత్తుతావు, ఇంకొక మార్గమే లేదు. కాబట్టి నీకు ఒక రకమైనటువంటి కర్మలు ఆచరించుండావు అనుకోండి కర్తగా. ఇప్పుడు ఆ కర్మ ఫలాలు అనుభవించాలి. ఫలాలు ఇక్కడ లేవు, ఎక్కడో ఉన్నాయి. అక్కడ పుట్టాలి నువ్వు, లేకపోతే అక్కడికి ఎట్లా చేరుతావు? కాబట్టి అక్కడ పుడతావు కదా, అక్కడ జన్మలెత్తుతావు అని అర్థం. ఆయా పుణ్యఫలాలను అనుభవించడానికి నువ్వు జన్మలెత్తుతావు. అవి అనుభవించడానికి ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశమో అక్కడ నువ్వు పుడతావు. మళ్ళీ ఏంటి? మళ్ళీ కర్మాచరణమే. అక్కడ పుట్టిన తర్వాత ఊరికే ఉంటావా? కర్మలు చేస్తూనే పోతావు. ఆ తర్వాత ఫలానుభవమే. కర్మ ఎప్పుడైతే చేసేసావో దానికి ఫలితం వస్తూ ఉంటుంది కనుక దాన్ని అనుభవించడమే. అలా అనుభవిస్తూ పోతూ ఉండే కొద్దీ ఎక్కడెక్కడైతే పుడితే ఆ కర్మలు ఆచరించడానికి అనువుగా ఉంటుందో అటువంటి చోట నువ్వు జన్మలెత్తడమే. ఇప్పుడు అర్థమవుతుంది జన్మలు కర్మలు ఎట్లా పెనవేసుకొని వస్తున్నాయి. అట్లా మనకు ఏ విధమైనటువంటి జన్మ కావాలనో దాన్ని తయారు చేసుకునే వాళ్ళం మనమే. మన వల్లనే ఈ జన్మలు వస్తూ ఉన్నాయి. మనం తయారు చేసుకునే దాన్ని బట్టే ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఇంతకీ జ్ఞానం ఏంటి స్వామీజీ? ఏది తెలుసుకుంటే నీకు అమృతత్వం ప్రాప్తిస్తుందో అది జ్ఞానం. ఇవి కాదు, ఇవి ఇటు జన్మలెత్తుతూ పోతూనే ఉండాలి. ఈ జన్మల నుంచి నువ్వు విడిపడాలి అని అనుకుంటే నీకు అమృతత్వం కావాలి, నశించినటువంటి స్థితి. అమృతత్వం నీకు కావాలంటే ఏదో తెలుసుకోవాలి. నువ్వు ఏం తెలుసుకోవాలి? జ్ఞానం. ఏది తెలుసుకుంటే అమృతత్వం ప్రాప్తిస్తుందో అదే జ్ఞానం. యజ్ఞాత్వా అమృతం అశ్నుతే, యజ్ఞాత్వా అమృతం అశ్నుతే. ఏది తెలుసుకుంటే నీకు జ్ఞానం కలుగుతూ ఉందో అది. ఇదే జ్ఞేయం. జ్ఞేయం అంటే ఏదో కాదు, ఇదే క్షేత్రజ్ఞ స్వరూపం. మనం చూసాం కదా, ఇదే క్షేత్రజ్ఞ స్వరూపం, ఇదే పురుష స్వరూపం. మాయను దాటే మార్గం ఇది. నీకు అర్థమైపోయింది, నువ్వు మాయను దాటేస్తావు అంతే. ఈ సద్గతే జ్ఞేయం, ఈ జ్ఞేయమే సద్గతి, ఈ సద్గతే ముక్తి, అదే మోక్షం. క్లియర్నా? మనువులు మమతలు మాయల నీడలు, మనువులు మమతలు మాయల నీడలు, కాలకొలిమిలో కరిగే బొమ్మలు. మనువులు మమతలు మాయల నీడలు, కాలకొలిమిలో కరిగే బొమ్మలు. సరసిజనయనుని సర్వశరణ్యుని సరసిజనయనుని సర్వశరణ్యుని సన్నుతి చాలును సద్గతికి. ఇది సద్గతి. సరేనా? ఈ సద్గతే జ్ఞేయం, ఈ సద్గతే క్షేత్రజ్ఞుడు, ఈ సద్గతే మోక్షం. క్లియర్నా? మనువులు మమతలు మాయల నీడలు, కాలకొలిమిలో కరిగే బొమ్మలు. సరసిజనయనుని సర్వశరణ్యుని, సరసిజనయనుని సర్వశరణ్యుని సన్నుతి చాలును సద్గతికి. 4 రోజుల ఆట బ్రతుకు 3 దినాల ముచ్చట. 4 రోజుల ఆట
బ్రతుకు 3 దినాల ముచ్చట 4 రోజుల ఆట బ్రతుకు 3 దినాల ముచ్చట. చూసారా, ఇట్లా విడిపడాలి, ఇట్లా మోక్షాన్ని పొందాలి. దీని తరువాత శ్లోకం చాలా దివ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే దీంట్లో తమాష ఉంది. దేహంలో ఉంటూ నాయన దేహంలో ఉంటూ దేహ ధర్మాలకు అంటకుండా, దేహంలో ఉంటాడు, దేహ ధర్మాలకు అంటాడు. ఇంద్రియ మనోబుద్ధులను, ఇంద్రియం మనసు బుద్ధి, వీటినంతా ప్రకాశింపజేస్తూ వాటి చేత అంటబడకుండా. కాబట్టి దేహంలో ఉంటూ దేహానికి అంటకుండా, దేహేంద్రియ మనోబుద్ధులను ప్రకాశింపజేస్తూ వాటి చేత అంటబడకుండా విలక్షణంగా ఉండే పురుషుణ్ణి, విలక్షణంగా ఇండిఫరెంట్గా 5 విశేషాలతో తెలుసుకుంటాం ఇప్పుడు. అందువల్ల ఇది చాలా దివ్యమైనటువంటి శ్లోకం. ప్లీజ్ చూడండి. 22 ఉపద్రష్టోనుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. నాలుగో లైన్లో చివర దేహేస్మిన్ అని చూడండి. దేహేస్మిన్ అంటే అస్మిన్ దేహే. అస్మిన్ అంటే ఈ దిస్, అస్మిన్ దేహే ఈ దేహంలో అని అర్థం. ఈ దేహం నందు పరహ పరుడైనటువంటి పురుష పురుషుడు ఉపద్రష్ట నంబర్ 1. అతన్ని ఉపద్రష్ట అంటారు. చెప్తాను ఉపద్రష్ట అంటే సాక్షి, ఉపద్రష్ట. నంబర్ 2 అనుమంత. వరుసగా 5 అన్నాను కదా. ఉపద్రష్ట. నంబర్ 2 అనుమంత అంటే అనుమతించేటువంటి వాడు. నంబర్ 3 భర్త, భరించేటువంటి వాడు. నంబర్ 4 భోక్త అంటే అనుభవించేటువంటి వాడు. కర్త చేసేవాడు, భోక్త అనుభవించేటువంటి వాడు. మహేశ్వర నంబర్ 5 అంటే మహేశ్వరుడు లేక పరమాత్మ, ఎట్లా అనుకోవచ్చు. పరమాత్మ ఇది చ అపి, అది పరమాత్మేతి చాపి. పరమాత్మ ఇది చ అపి, పరమాత్మ అని కూడా ఉక్త. ఎక్కడుంది? పరమాత్మేతి చ ఉక్త. పరమాత్మేచి అని పరమాత్మేతి చాప్యుక్తో పరమాత్మ ఇది చ అపి ఉక్త. అది ఆడ ఇంకెళ్ళలేదు. కాబట్టి పరమాత్మని కూడా చెప్పబడుతూ ఉండరు ఆయన్నే. కాబట్టి అర్జున, ఈ దేహంలో ఉన్న పరమపురుషుడే అంటే ఈ దేహం కదలడానికి, ఇది చెలించడానికి, దేహేంద్రియ మనోబుద్ధులు పనిచేయడానికి ఎవరైతే ఆధారంగా ఉన్నారో అతడే ఉపద్రష్ట నంబర్ 1. అతన్ని ఉపద్రష్ట అంటారు. హనుమంతుడు అంటారు. హనుమంతుడు కాదు, హనుమంతుడు. ఆ కాదు, హనుమంతుడు అంటారు. భర్త, అతడే భర్త. భోక్త, అతడే భోక్త. మహేశ్వర, ఆ మహేశ్వరునే పరమేశ్వరుడు అని కూడా అంటారు. కాబట్టి ఇప్పుడు 5 కదా. ఈ 5ని పూర్ణంగా తెలుసుకోవాలి. అది మొదటిది నంబర్ 1 ఉపద్రష్ట. ద్రష్ట అంటే చూచేవాడు అని అర్థం. చూచేవాడిని ద్రష్ట అంటారు. కానీ ఇతను ఉపద్రష్ట. ఉప అంటే ఏంటి? సమీపం, దగ్గర. అంటే దగ్గరగా చూచేవాడు. బాగా అర్థం చేసుకోండి. కనుక సమీపం నుండి చూచేవాడు,
దగ్గరగా చూచేటువంటి వాడు ఉపద్రష్ట. దేనికి దగ్గరగా ఉంటాడు సార్? ఏంది ఇది? ఇంద్రియాలకు దగ్గరగా ఉంటూ వాటితో ఏ సంబంధం లేకుండా చూచేవాడు గనక పురుషుడు ఉపద్రష్ట. ఆయన ఉంటేనే అవి పనిచేస్తాయి, కానీ వాటితో సంబంధం లేకుండా ఉంటాడు. అందువల్ల పురుషుడు ఇక్కడ ఉపద్రష్ట. కార్యకరణానాం, కార్యం అంటే దేహం తెలుసు కదా, కరణానాం ఇంద్రియాలు, కార్యకరణానాం వ్యాపారాణం, వాటి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల్లో సామీప్యేన ద్రష్ట, దగ్గరగా ఉండి చూచేటువంటి వాడు ఉపద్రష్ట. అందుకని ఉపద్రష్ట అంటాం. అంటే దేనికి దగ్గరగా అంటే మొదట కార్యకరణ కదా, కార్యం ఏంటి? దేహం. కాబట్టి దేహము కార్యం, తర్వాత కన్ను, నెక్స్ట్ ఇంకా కాస్త వెనక్కిపోతూ ఉంటే మనస్సు, ఇంకా కాస్త వెనక్కిపోతూ ఉంటే బుద్ధి, ఆ తర్వాత ఆత్మ కదా. ఇవన్నీ కూడాను ద్రష్టలే, ద్రష్టారహ అంతే. ఇవి దేహ, చక్షు, మనః, బుద్ధి, ఆత్మానః ద్రష్టారహ. కాబట్టి ఇవన్నీ కూడా ద్రష్టలే. వీటిలో ఒకటి మాత్రం బాహ్యానికి చూస్తూ ఉంటుంది, మిగతా అన్నీ ఆంతర్యంలో టచ్లో ఉంటాయి. ఆ బాహ్యానికి చూచేటువంటి ద్రష్ట బాహ్య ద్రష్ట. ఆ బాహ్య ద్రష్ట ఎవరు? ఇదిగో ఈ దేహము. ఎందుకంటే ఇది బాహ్యంలో ఉండేటువంటిని చూస్తుంది కనుక బాహ్య ద్రష్ట. క్లియర్? అక్కడి నుండి ఏది దేహం నుంచి వెనుదిరిగామనుకోండి, బ్యాక్ అయ్యామనుకోండి, ఇప్పుడు లోపలికి మనం వెనుదిరిగిపోతూ ఉంటే ఆ తరువాత దేహం తరువాత లోపల మనకు ఉండేది ఏంటి? ఇంద్రియాలు, కన్ను. ఆ కన్ను, చెవి, ముక్కు అన్నీ. కాబట్టి కన్ను అని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. కన్ను, నేత్రం, చక్షు. ఆ తరువాత మనః, చక్షు అంతవరకే. ఆ తరువాత లోపలికి పోతే మనస్సు ఉంది. బాహ్య దృష్టి కలిగిందేమో దేహం, దాని తర్వాత అటు ముక్కు కావచ్చు, చెవి కావచ్చు, కన్ను కావచ్చు, ఉన్నాయి. వాటన్నిటికీ కలిపి కన్ను అన్నాడు. చక్షు తరువాత ఇప్పుడు మన కన్ను బాగలేదనుకోండి, ఎవరికి తెలిసేది? అంతేగాని దేహానికి తెలియదు. దేహానికి తెలియదు, బాహ్య దృష్టి ఇది. కాబట్టి ఈ బాహ్య ద్రష్టకి తెలిసే అవకాశం లేదు, అంతర్యంలోనే తెలియాలి. కాబట్టి మనసు ఏం చేస్తూ ఉంది ఎవరికి తెలుసు? బుద్ధికి. ఇంకా లోపలికి పోతే బుద్ధి. ఆ బుద్ధి లోపలికి పోతే ఆత్మానహ, నేను, నువ్వే ఆత్మ. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే బాహ్య దృష్టి కలిగినటువంటి శరీరం, అట్లాగే లోపలికి పోతే కన్ను, అలాగే లోపలికి పోతే మనస్సు, అలాగే లోపలికి పోతే బుద్ధి, అలాగే లోపలికి పోతే ఆత్మ. అదే నువ్వు. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి వస్తూ ఉందో తమాషా. చెప్తాను మీకు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మద్రష్ట. ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే ఆత్మ దగ్గరకు పోయిలా, అక్కడ ఇంకేమన్నా ఉందే మళ్ళీ వెనక? ఏం లేదు, ఆత్మే కదా ఉపద్రష్ట. అంటే దగ్గరికి వెళ్ళిపోయింది, ఆత్మకి సమీపానికి పోయింది. కాబట్టి ఉపద్రష్ట. ఇది సర్వసాక్షి నాయన. ఈ ఉపద్రష్ట ఏదైతే ఉందో లోపల, ఇది నీ బుద్ధిని చూస్తుంది, నీ మనసును చూస్తుంది, నీ కన్నును చూస్తుంది, బాహ్య విషయాలను చూస్తుంది, అన్నిటిని చూస్తూ పోతూ ఉంది. కాబట్టి ఆ ఉపద్రష్ట ఏదైతే ఉందో అది ఉపద్రష్ట సర్వసాక్షి, వీటన్నిటికీ సాక్షిగా ఉంది, వీటన్నిటినీ చూస్తూ పోతూ ఉంది. దీన్ని దర్శించేటువంటి వాడు మరొకడు వెనక లేడు. అది అసలు విషయం. కాబట్టి ఎక్కడికి ఆగుతూ ఉంది? ఉపద్రష్ట దగ్గరికి ఆగుతూ ఉంది. అది ఆ ఉపద్రష్ట ఎవరో కాదు, ఆత్మ. దాని వెనక దాన్ని తెలుసుకునేది ఏదీ లేదు.
దానికి ముందున్నటువంటి వీటన్నిటిని, బుద్ధిని, మనసుని, కన్నుని, ప్రపంచాన్ని అన్నిటినీ, ఈవెన్ బాడీ, వీటినన్నిటిని కూడా అది తెలుసుకుంటా ఉంది ఉపద్రష్ట. కాబట్టి దాన్ని తెలుసుకునేవాడు మరొకడు లేడు. అందుకని ఈ ఉపద్రష్టని వేదం ఏమన్నదో తెలుసా? అసంగ. అసంగుడు, ఏ సంగత్వం లేనటువంటి వాడు, ఎవరితో సంగత్వం లేదు, ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటాడు, కానీ దేనికి సంగత్వం లేదు. ఇప్పుడు నంబర్ 1 చూచాం, 5 లక్షణాలుతో ఇప్పుడు చూడబోతున్నాం. అందువల్ల ఇది చాలా దివ్యమైన శ్లోకం అని చెప్పాను నేను. కాబట్టి ఇక్కడికే మనకి ఇంత అర్థమైంది. నెక్స్ట్ హనుమంత. ఆ కాదు, హనుమంత అంటే అనుమతించేవాడు, సింపుల్, యాక్సెప్ట్ చేసేవాడు అని అర్థం. హనుమంత లేదా ఆమోదించేవాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. హనుమంతాచ అనుమోదనం, అనుమననం, అనుమననం, అనుమోదనం అంటే దేహేంద్రియ మనోబుద్ధులు దాటి, దేహాన్ని దాటేస్తూ ఉన్నాడు, ఇంద్రియాలను దాటుతూ ఉన్నాడు, మనసును దాటుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా వాటి వాటి పనుల్లో అవి నిమగ్నమై ఉన్నాయి. కన్ను ఏం చేస్తూ ఉంది? చూస్తూ ఉంది. చెవి ఏం చేస్తూ ఉంది? వింటూ ఉంది. నాలుక ఏం చేస్తూ ఉంది? రుచి చూస్తూ ఉంది. ఈ విధంగా ఆయా పనుల్లో ఉంటే, నిమగ్నమై ఉంటే, వాటిని తమాషా చూడండి, అవును అంటాడా? నో, అది హనుమంత అంటే. కాదు అంటాడా? నో. అవును అనడు, అవి వాటి పనులు చేసుకుంటూ ఉంటే అవును అని అనడు, కాదు అని అనడు, సాక్షిగా ఉంటాడు. క్లియర్నా? ఆ ఉపద్రష్టే, ఎవరో కాదు నాయన, ఆ ఉపద్రష్టే హనుమంతుడు. హనుమంత ఆమోదించేటివాడు. నువ్వు ఎట్లయినా ఉండు, ఏమన్నా చేసుకో, తాను మాత్రం చూస్తూ ఉంటాడు, అంతేగాని ఇంకోటి కానీ కాదు. అంటే విలక్షణంగా ఉంటాడు, ఇండిఫరెంట్, విలక్షణంగా వీక్షిస్తూ వాటిని సమ్మతించేవాడు. ఎట్లయినా చేసుకుంటూ పోని సమ్మతిస్తాడంతే, అంటే ఆమోదించేవాడు. వాస్తవానికి ఇతడు అసంగుడు. అదే మనం ఇంతకుముందు చూసింది, విలక్షణుడు. అసంగ, విలక్షణుడు తాను. కాబట్టి ప్రవృత్తాన్ స్వవ్యాపారేషు తత్సాక్షిభూత కదాచిదపి నా నివారయతి ఇది హనుమంత. కాబట్టి అవి ఏవేవైతే చేసుకుంటూ ఉన్నాయో వాటిల్లో అవుననకుండా కాదనకుండా తన పాటికి తాను సాక్షిగా ఉంటాడు. అవి ఆయా పనుల్లో నిమగ్నమై ఉంటాయి. కన్ను చేసేటువంటి పని చెవి చేయదు, చెవి చేసే పని ముక్కు చేయదు. అవి ఆయా పనుల్లో అవి ఉంటాయి. అవి ఆయా పనుల్లో ఉంటే, నిమగ్నమై ఉంటే, వాటిని సాక్షిగా వీక్షిస్తాడు. సాక్షి, ఆయనకేం సంబంధం లేదు, సాక్షిగా వీక్షిస్తాడే కానీ అది చేయబాకండి అని చెప్పడు, నివారించేటువంటి ప్రయత్నం చేయడు. ఇప్పుడు మనం ఎన్నో గిట్టనివన్నీ చేస్తాం. ఇవి గిట్టనివి అని ఆత్మకు తెలుసు, కానీ నివారించదు అది ఆడ. అంటే దీపంలా ప్రకాశింపజేస్తాడు. అండర్స్టాండ్? కాబట్టి దీపం ఉండదు అనుకోండి, నువ్వు ఏం చేస్తూ ఉన్నా సరే, నువ్వు ఇది చెయ్యని కానీ అది వద్దని కానీ దీపం ఎట్లాగైతే చెప్పకుండా తాను వెలుగుతూ ఉండి వాటిని ప్రకాశింపజేస్తూ ఉందో ఆ విధంగా ఉండేటువంటి వాడు హనుమంత. ఫస్ట్ది ఉపద్రష్ట, రెండవది హనుమంత, మూడవది భర్త. ఈయనొకడు భర్త అంటే ఏంటి అంటే భరించేవాడు భర్త. దీనికి వాళ్ళ భర్తలు చాలా చెప్తారు, మేము ఎంత కష్టపడుతున్నాం ఆ ఇళ్లలో మీకేం తెలుసు, మేము భరిస్తున్నాం అందువల్ల భర్తలు. అది కాదు, వ్యవహారం వేరే. కాబట్టి భర్త అనేటువంటి వాడు భరించేవాడు. అంటే తాను ఆధారంగా ఉండడం వల్లనే క్షేత్రం ప్రకాశిస్తూ ఉంది, ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆధారంగా ఉండడమే వల్లనే క్షేత్రము, దేహము ప్రకాశిస్తూ ఉంది, ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఆయన భర్త.
ఇది ప్రకృతి రూపం దేహం. కాబట్టి ప్రకృతి రూపమైనటువంటి దేహానికి అన్యమైన వాడుగా తెలుస్తున్నందున దానికన్నా వేరుగా తెలుస్తున్నాడు కదా. దేహం తను కాదు, తనకు దేహం ఉంది. కాబట్టి ఆ పురుషుడే భర్త. క్షేత్రస్య అధిష్టానత్వేన భరణాత్ భర్త. కాబట్టి అధిష్టానం ఆధారభూతంగా ఉంది. క్షేత్రానికి అధిష్టాన స్వరూపంగా పోషించేవాడు గనక తాను భర్త. ఇప్పటికి 3 చూచాం. కాబట్టి ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని ఉపద్రష్టగా, అనుమంతగా, ఇప్పుడు భర్తగా కూడా చూచాం. తర్వాత భోక్త. ఈ దేహము మొదలైనవి ఉన్నాయి కదా మనకు. ఈ దేహాదికాలు, దేహము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి భోగ్యాలు. బాగా వినండి, ఇవి భోగ్యాలు. క్షేత్రజ్ఞుడు భోక్త, మహాభోక్త. ఈ దేహము ఇవన్నీ కూడా భోగ్యాలు. క్షేత్రజ్ఞుడు మహాభోక్త. భోక్తా దేవో మహేశ్వర. అందుకని ఆయన మహేశ్వరుడు అంటారు క్షేత్రజ్ఞుడిని. వస్తాం తర్వాత చివరికి 5వ దానికి. ఇప్పుడు మనం 4వ దాంట్లో ఉన్నాం, భోక్త. కాబట్టి దేహాదికాలు భాగ్యాలు. క్షేత్రజ్ఞుడు మహాభోక్త. జీవుడి యొక్క భోగం ఏదైతే ఉందో ఇది ఆయాసకరమైంది, ఆయాసంతో కూడుకున్నటువంటిది. సాక్షి భోగం ఏదైతే ఉందో అది నిరాయాసం. అది ఆయాసం కాదు, నిరాయాసం సార్. కాబట్టి నిర్వికారం. నిరాయాసం కనుక నిర్వికారం. భోగ్య విషయాలకు భోక్త వేరే ఉంటాడు కదా. భోగ్య విషయాలు దేహాదులు వేరే, అనుభవించేటువంటి భోక్త వేరే. ఈ నియమాన్ని బట్టి భోగ్యములైనటువంటి దేహేంద్రియాదులకు క్షేత్రజ్ఞుడు లేక పురుషుడు విలక్షణుడై ఉన్నాడు. విలక్షణుడై దేహాలకి ఉన్నాడు. ఈ దేహాలు ఎప్పుడైనా రాలిపోయేవే, కానీ పురుషుడు రాలిపోయేవాడు కాడు. భట్టిర్నష్టో భారవిశాపి నష్ట భిక్షుర్నష్టో భీమసేనోపి నష్ట భుకుండోహం భూపతిస్త్వంబతాసి భాభీ భూభూషు అంతకః సన్నివిష్టః. ఒకడికి దోషికి శిక్ష విధించాడు రాజు. ఏమిటా శిక్ష అంటే వాడిని ఉరిదీయమన్నాడు. వాడు చేసిన తప్పు చాలా పెద్దది కనుక వాడిని ఉరిదీసేయండి, ఇంకా మరొక మార్గం లేదు అని చెప్పాడు. ఇంకా వాడిని ఉరిదీస్తారు. ఆ దేహం రాలిపోద్ది. అప్పుడు వాడిని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఉరికమ్మ ఎక్కించారు. అప్పుడు రాజు కూడా వస్తాడు. ఆ రోజుల్లో అట్లుండేది. రాజు కూడా ఉండి అప్పుడు లాస్ట్లో అడుగుతాడు, అబ్బాయి నిన్ను ఉరిదీపోతున్నావు, కారణం నువ్వు ఇది చేసావు గనక, ఇది చేయకూడనటువంటి పని నువ్వు చేసావు గనక నిన్ను ఉరిదీపోతున్నావు. చివరగా, ఎందుకంటే ఉరిదీస్తే నువ్వు చచ్చిపోతావు, కాబట్టి చివరగా నీకు ఏం కోరిక ఉందో కోరుకో అన్నాడు. ఏం కోరుకుంటాడు చచ్చిపోయాడు? ఉరికమ్మ మీద వాడిని ఎక్కిస్తే ఏం చేస్తాడు అంటే, ఏదైనా తినాలంటే పెడతాం, ఎవరినైనా చూడాలంటే చూపుదాం. ఎవరినైనా చూడాలనుకున్నాడు అనుకో, వాళ్ళని తీసుకొని చూపిస్తారు. వాడు ఏదైనా తినాలనుకున్నాడు అనుకోండి, తినిపిస్తారు. ఇంతకన్నా ఇంకేం చేయలేరు. అంతేగాని నన్ను వదిలేయండి అంటే వదిలేస్తారు. నువ్వు నిన్ను పెట్టిందే ఇక్కడ వదలడానికి కాదు కదా. వీడు చూసి అట్లా చూసి దోషి వాళ్ళు అంటున్నారు కదా, నీకేం కావాలని అంటే, నీవు ఎవరినైనా చూడాలంటే చూపిస్తాము, తినాలంటే తినిపిస్తాము, ఏం కావాలని అడిగారు. వాడు వాళ్ళని చూసి ఇట్లా చూసి ఈ పద్యం పాడాడు. రాజుకు మతిపోయింది. ఏందిరా చచ్చేవాడు వీడేందో రాగం తీస్తూ ఉన్నాడు, ఏమైంది
వీడేమైనా పూర్వజన్మలో ఉపన్యాసాలు చెప్పాడా, ఏం కారణం ఇది, ఏంది రాగం తీశాడు ఏందని. వాడు అంటాడు భట్టిర్నష్టో భార విశాపి నష్ట. అయ్యా భూపతి రాజుగారు, నేను చెప్తున్నాను, నేను భట్టి అనేవాడు ఒకడు ఉన్నాడు కదా విక్రమార్కుడి చరిత్రలో, భట్టి విక్రమార్క. ఆయనేడి భట్టి నష్ట, హీఈస్ లాస్ట్. భట్టి పోయాడు, ఇప్పుడు లేడు. అవును కదా అని. అవును. భారవిశాపి నష్ట. భారవి అనేటువంటి కవి ఉన్నాడు, మీకు తెలుసు కదా అని. తెలుసు. ఆయన పోయాడు. ఏందిరా పోయినోడు లిస్ట్ అంతా చెప్తున్నాడు వీడని. భట్టిర్నష్ట భారవిశాపి నష్ట భిక్షుర్నష్ట. మన ఇంటి ముందు ఒకడు భిక్షం ఎత్తుకుంటా ఒకడు ఉన్నాడు కదా రోజు కూర్చొని అరుస్తూ, వాడు చచ్చిపోయాడు ఇటీవల, లేడు. ఇప్పుడు అరుపులు లేవు కదా. భిక్షుర్నష్టో భారవిచాపి నష్ట భిక్షుర్నష్టో భీమసేనోపి నష్ట. 1000 మంది వ్యక్తుల బలం కలిగినటువంటి ఒకడు ఉన్నాడు, వాడి పేరు మీకు తెలుసు కదా, అర్జునాస్ బ్రదర్. వాడే భీమసేనుడు. వాడు కూడా పోయాడు. భీమసేనోపి అపి కూడా, భీమసేనుడు కూడా పోయాడు. ఎందుకని? 1000 మంది వ్యక్తుల యొక్క బలం, శక్తి కలిగిన వాడు కూడా ఏం ఉండాల ఈ ప్రపంచంలో, వాడు కూడా పోయాడు. భీమసేనోపనష్ట. ఏంటో ఇప్పుడు ఇదంతా పోయారు. బుక్కుండోహం. అహం బుక్కుండా, నా పేరు బుక్కుడు, నన్ను బుక్కుడు అని పేరు పెట్టారు మా వాళ్ళు. ఇప్పుడు మీరు ఎట్లాగూ నాకు శిక్ష విధించారు కనుక, ఉరిదీయమన్నారు కనుక, ఇంకా కొన్ని నిమిషాల్లోనే నన్ను ఉరిదీస్తారు కనుక నేను పోతా ఉన్నాను సార్. ఇట్లా తీసుకుపోయేవాడు ఎవడు? అంతకః బాభీ బుభూషు. అంతకః సన్నివిష్ట. అంతకః అంటే యముడు. అంతకః అంటే యముడు. ఇప్పుడు ఆ యముడు ఏం చేస్తున్నాడంటే, వీడికి చెప్పినట్టుంది. ఏంట్రా ఏం చేస్తున్నాడు? భట్టి చచ్చిపోయాడు, భారవి చచ్చిపోయాడు, భిక్షు చచ్చిపోయాడు, భీమసేనుడు చచ్చిపోయాడు. నేను పోతున్నా. ఇప్పుడు మీకు అర్థమైంది, ఆల్ఫాబెట్ కూడా నేను చెప్పాలన్నా. బా భా బి బే భో భో, అది వాడు చెప్పేది. భట్టి భా, మళ్ళీ వస్తుందని ఆయన. భట్టి, భట్టి కాదు, బట్టి అంటే మళ్ళీ సున్న బట్టి అది ఇది వస్తుంది. లే, భట్టి భా. భారవి కవి, కాబట్టి మంత్రి పోయాడు, కవి పోయాడు. చూడు, వాళ్ళకి అటువంటి పేర్లున్నాయి, అయినా పోయినారు. భిక్షుర్నష్ట, వాడు అడుగు తింటున్నాడు ఇక్కడ, వాడు పోయాడు. భీమసేనోపి నష్ట. 1000 మంది వ్యక్తుల యొక్క శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి భీమసేనుడు కూడా పోయాడు. భీమసేనోపి నష్ట భుక్కుండోహం. వీడికి వస్తుంది కాబట్టి నన్ను భుక్కుడు అంటారు. ఇప్పుడు మీరు ఎట్లాగూ నాకు శిక్ష విధించేశారు కనుక నేను పోతూ ఉన్నాను సార్, భుక్కుణ్ణి పోతూ ఉన్నా. ఈ యముడు లిస్టు ఎట్లా ఉందంటే, ఇప్పుడు యముడు ఎక్కడ ఉన్నాడంటే ఆల్ఫాబెట్లో బాలో ఉన్నాడు. ఓరిని దుంపదేగా, బాలో ఉండేది ఏంది? అంతే సార్. భట్టిని పంపించేశాడు, భారను పంపించేశాడు, భిక్షువుని పంపించేశాడు, భీమసేనుని పంపించేశాడు, బుక్కుణ్ణి నన్ను పంపిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతనంతా బాలో ఉన్నాడు కనుక బాగుణితంలో నెక్స్ట్ భాబీ భూ భూ. కాబట్టి నేను బుక్కుండి పోతున్నాను కదా. తర్వాత సార్ ఆయన లిస్టు బట్టి చూస్తే భూపతి అంటే రాజుగారు ఉన్నారే, మీరుండారు సార్, మీరుండారు. కాబట్టి నాకెందుకో డౌట్గా ఉంది. ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్లో కనుక చూస్తే ఇంకా తర్వాత మీ మీదకే వస్తాడేమో, కొద్దిగా అటెంటివ్గా ఉండండి సార్, అవధానంతో ఉండండి అని ఇటు చూచి నన్ను ఉరిదీసేయండి అన్నాడు వీడు. రాజు అంటాడు ఆపండి రావండి. ఎందుకని? ఈయనకు ఆలోచన పుట్టింది, ఏందిరా మనం ఉంటాం అనుకొని అందరినీ పంపిస్తున్నాం, మనం కూడా రే కాసేపు ఆపండి రావండి అని లోపలికి పోయాడు. లోపలికి పోయి రూములో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడట.
ఇప్పుడు నేను కూడా పోయేవాడిని అయితే వాడిని పంపించడం ఎందుకు చెప్పండి. కనుక ఎవరుంటారు కలకాలం? అది వాడి క్వశ్చన్. కలకాలం అంటే ఏం తెలుసా? కలకాలం అంటే ఎల్లప్పుడూ. ఏరా ఎందుకు అలా ఉన్నావే, ఎప్పుడు నువ్వే ఉంటావా కలకాలం అంటున్నా మనోడు. కలకాలం అంటే ఎల్లప్పుడూ అని అర్థం కాదు. కలకాలం అంటే అర్థం ఏంటంటే కలగనేంతసేపు. కలకాలం. కళ ఎంతసేపు అంటావా? మనకే తెలియదు. నిమిషాల్లో లేచేస్తాం, పడుకుంటాం, నిద్ర వస్తుంది, కళ వస్తుంది, లేచేస్తాం. సరేనా? కలకాలం ఉంటామని భావిస్తారు. అది ఏ కాలం? అది అల్పకాలమా స్వల్పకాలమా? కాదు, కలకాలం. క్లియర్ నౌ? కాబట్టి కలగనేంత వరకే, అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. కలకాలం అంటే కలగన్నంతసేపు ఉండేవాళ్ళమే ఈ ప్రపంచంలో ఉండేది. సరేనా? కనుక కలకాలం ఉండేది లేదు. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఈ నియమాన్ని బట్టి భోగ్యములైనటువంటి దేహేంద్రియాదులకు క్షేత్రజ్ఞుడు విలక్షణుడై ఉన్నాడు, ఇండిఫరెంట్గా ఉన్నాడు. అది ఇప్పుడు తత్వమసి వాక్యార్థం కదా ఇదంతా తెస్తున్నాడు. ఇప్పుడు చూస్తే త్వం పదార్థ దృష్ట్యా తత్ త్వము అసి కదా. త్వం అనే దాన్ని కనుక మనం ఆధారం తీసుకొని ఆలోచిస్తే ఉపద్రష్ట, అనుమంత, భర్త, భోక్త అనే 4 విశేషణాలు దానికి సంబంధించినవి. దేనికి? త్వం పదార్థం. ఇంకా తత్వంలో తత్ అంటే ఏంటి? అది. అది ఏంటి? క్షేత్రజ్ఞుడు. అదే మహేశ్వరుడు, అతడే పరమాత్మ అనే 2 విశేషణాలు చెప్పాడు. ఇప్పుడు చివరిది మహేశ్వర. మహేశ్వర ఆత్మ సర్వాత్మకం, ఆత్మ స్వతంత్రం, దానికి ఏ బంధాలు లేవు. సర్వాత్మత్వాత్ స్వతంత్రత్వాచ. కాబట్టి ఆత్మ అనేటువంటిది ఇలా మహత్తయింది, నియంతయింది కావడం చేత ఆత్మ మహేశ్వరుడని చెప్పబడింది. భోక్తా మహేశ్వర, మహేశ్వరుడని చెప్పబడింది. అంటే అజ్ఞానజనితమైనటువంటి, అవిద్యాజనితమైనటువంటి దేహాది వికారాలకు ఉపద్రష్టగా ఉంటూ ప్రత్యేగాత్మగా శోభిస్తూ ఉత్కృష్టమై ఉండడం చేత ఆత్మ పరమాత్మ అనబడింది. ఇది నీ స్వరూపమే. ఇది సంతతమానందం అనుభవరూపం, సంతతమానందం అనుభవరూపం, నిత్య ప్రబుద్ధం అరూపం అనంతం. సంతతమానందం అనుభవరూపం, నిత్య ప్రబుద్ధం అరూపం అనంతం. నకించిదస్తి తద్వ్యతిరిక్తం. నకించిదస్తి తద్వ్యతిరిక్తం. నా కించిత్ అస్తి తద్వ్యతిరిక్తం, దానికన్నా వేరేంది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. సంతతమానందం అనుభవరూపం, నిత్య ప్రబుద్ధం అరూపం అనంతం. నకించిదస్తి తద్వ్యతిరిక్తం. నకించిదస్తి తద్వ్యతిరిక్తం. సర్వం ఆత్మైవ తదేవ సర్వం. సర్వం ఆత్మైవ తదేవ సర్వం. కచ్చిద్ అస్తి అపారశక్తి అనంతశక్తి. కచ్చిద్ అస్తి అపారశక్తి అనంతశక్తి. చిదాకార చిదానంద చిన్ముద్రం. చిదాకార
చిదానంద చిన్ముద్రం చిద్విలాస చిదాకాశ చిద్రూపం చిద్విలాస చిదాకాశ చిద్రూపం చిదమల చిద్భవ చిరంతన చిన్మయం చిదమల చిద్భవ చిరంతన చిన్మయం చిదమల చిద్భవ చిరంతన చిన్మయం చరతి చిద్గగనే చైతన్యాత్మా చరతి చిద్గగనే చైతన్యాత్మా కచ్చిద్ అస్తి అపార శక్తి అనంత శక్తి కచ్చిద్ ఆభాతి సత్ చిత్ వ్యోమ్ని సచ్చిద్ అస్తి అపార శక్తి అనంత శక్తి. రెండవ శ్లోకంలో ఈ అధ్యాయం రెండవ శ్లోకంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని రెండో శ్లోకంలో ప్రారంభించి ప్రసంగించినటువంటి విషయం ఇప్పుడు ఇక్కడ సమాప్తం అవుతూ ఉంది. తర్వాత శ్లోకంలో సమాప్తం అవుతూ ఉంది. కమాన్. య ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఇది యహ ఎవడైతే ఏవం ఈ విధంగా పురుషుణ్ణి గుణైః సహా గుణములతో కూడా ప్రకృతించ గుణైః సహా గుణములతో కూడా ప్రకృతిని వేత్తి తెలుసుకుంటూ ఉన్నాడో య ఏవం వేత్తి తెలుసుకుంటూ ఉన్నాడో సహా వాడు సర్వదా వర్తమానోపి సర్వదా అన్ని విధాల వర్తమాన అపి ప్రవర్తిస్తున్న కూడా భూయ తిరిగి నా అభిజాయతే పుట్టడు. ఇంకా వాడికి పునర్జన్మ లేదు. వెరీ బ్యూటిఫుల్ కంక్లూషన్. కాబట్టి అర్జున, క్షేత్రజ్ఞుడైనటువంటి పురుషుని గుణాలతో కూడిన ప్రకృతిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు వ్యవహారంలో ఎలా ప్రవర్తించినా తిరిగి పునర్జన్మను పొందడు. వాడు ఎట్లయినా ప్రవర్తించని. ఏమండి ఆయన ఇట్లా ప్రవర్తించాడు ఏంటి, అట్లా ఏం చేయమంటావు, తరించిపోయాడు, ఇంకా ఏం చేయమంటావు అంటే క్షేత్రజ్ఞుని తన స్వరూపంగానే తెలుసుకున్న పురుషుడు జ్ఞానం కలిగిన తరువాత జ్ఞానోత్పత్తి అనంతరం జ్ఞానం కలిగిన తరువాత ఎలా పునర్జన్మను పొందడు. పునర్జన్మ ఎందుకు రాదు? ఆయన ఎట్లా ప్రవర్తించినా సరే పునర్జన్మ మాత్రం రాదు. ఎందుకని? తరించిపోయాడు కనుక అతనికి పునర్జన్మ వచ్చేటువంటి అవకాశం లేదు. సర్వదా సర్వప్రకారేణ వర్తమాన అపి సర్వదా సర్వప్రకారేణ అన్ని విధాల వాడు ఎట్లయినా ప్రవర్తించనే వాడికి మాత్రం పునర్జన్మ వచ్చే అవకాశం లేదు. కారణం ఏంటి? పునర్జన్మ వస్తే మళ్ళీ ఇవన్నీ రావాలి, దేహము ఇవన్నీ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకని? అవి తాను కాదని తెలుసుకున్నటువంటి వాడు కనుక, జ్ఞాని కనుక. కాబట్టి ఓ ప్రకాశం, వెలుగు చీకటిని ఎట్లాగైతే పోగొడుతుందో విద్య జ్ఞానము అవిద్యను అజ్ఞానమును అంతం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అజ్ఞానం పోతుంది, ఎప్పుడైతే వెలుతురుస్తుందో చీకటి పోతుంది.
కలలో ఆచరించిన కర్మల యొక్క ఫలాలు. ఇప్పుడు మనం నిద్రపోయాం నాయన, నిద్రపోయిన తర్వాత ఒక కళ వచ్చింది నిద్రలో, ఆ కళను మనం అనుభవించాము. ఇప్పుడు ఆ నిద్ర నుంచి వాడు లేచాడు అనుకోండి, ఆ కళలో అనుభవించినటువంటివి లేచిన తర్వాత వాడికి అంటుకుంటాయా? ఇప్పుడు కళలో అప్పు చేసి వచ్చాడు ఆయన, వాడిని మేలుకున్నాడు, మేలుకున్న తర్వాత అప్పిచ్చినాడు పోయి నేను నీ కళ్ళలో ఇచ్చాను అప్పు నాకు ఇయ్యి అంటాడా? వీడు అనొచ్చు, వాడు ఇస్తాడా? కాబట్టి జ్ఞానిని ఎవడైతే తరించిపోయాడో, తానే ఆత్మను తెలుసుకున్నాడో, ఆ జ్ఞానిని కర్మలు కర్మఫలాలు స్పృశిస్తాయా? స్పృశించలేవు. ఎందుకని? నిద్ర నుండి మేల్కొన్న వాడిని కలలో వచ్చినటువంటివి వాటి ఫలితాలు ఇక్కడ ఎట్లాగైతే స్పృశించవో అది కూడా అంతే. ఎందుకని? దేహము తాను కాదు అని తెలుసుకున్నటువంటి వాడికి అసలు ఉపాధే లేదు, దేహమే లేదు. ఇంక ఎవరిని శిక్షిస్తావు నువ్వు? వ్యవహారం కూడా ఉండదు. ఎందుకని? దేహమే లేదు కనుక. చూచేవారి దృష్టిలో ఆత్మను తెలుసుకున్నటువంటి జ్ఞాని వ్యవహారంలో ఉన్నట్లు కనిపించినా, ఇప్పుడు మన రమణ మనిషి ఉన్నాడు, ఆయన వ్యవహారంలో ఉన్నట్లు కనిపించేవాడు, పూలు కోసేవాడు, అవి చేసేవాడు. నేను చూస్తూ ఉంటే ఈయన కూడా మనలాగా పనిచేస్తున్నాడు కదా అని అనిపిస్తుంది. వాస్తవానికి ఆ కర్తగానే శోభిస్తాడు. అంటే చేసినా చెయ్యని వాడే, అంతే, ఇంకేం లేదు. బీజాన్యగ్ని ఉపదగ్ధాని, మహాభారతం. బీజాని అగ్ని ఉపదగ్ధాని నరోహంతి యథా పునః జ్ఞానాదగ్ధైః తథా క్లేశైః ఆత్మా సంపద్యతే పునః. అంటే అగ్నిలో కాలిపోయాయనుకోండి ఆయన బీజాలు, విత్తనాలు ఉన్నాయి, విత్తనాల్ని అగ్నిలో వేసామనుకోండి అవి కాలిపోతాయి, అవి తిరిగి మొలకెత్తుతాయా అంటాడు. బీజాన్యగ్ని ఉపదగ్ధాని నరోహంతి యదా పునః జ్ఞానాదగ్ధైః. అట్లాగే జ్ఞానం చేత దగ్ధమైపోయిన తర్వాత, క్లేశాలన్నీ నశించిపోయిన తర్వాత ఆత్మ తిరిగి పుట్టదు, మళ్ళీ పుట్టే అవకాశం లేదు అని మహాభారతం అరణ్య పర్వంలో చెప్తాడు. కాబట్టి అతడు జ్ఞాని, అతడు కొనసాగుతూనే ఉంటాడు సార్. ఎట్లా? జ్ఞాని కానీ అతను ఏ పని చేసినా ఏ విధమైన మార్పు లేదు, అలాగే సాగిపోతాడు. ఎట్లాగో జ్ఞానంతో సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. భయమును భవమును దాటించు నౌక సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. ఆశ్రయమైనది అపాయములేనిది, ఆశ్రయమైనది అపాయములేనిది, తీరము చేరే ఉపాయమెరిగినది, తీరము చేరే ఉపాయమెరిగినది, సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. వేదాంత విజ్ఞాన వీధులలో విహరించి, వేదాంత విజ్ఞాన దారులలో పయనించి, వేదాంత విజ్ఞాన దారులలో పయనించి
శాంతిధామములో దించెడి నౌక, శాంతిధామములో దించెడి నావా సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. కాబట్టి ఆ జ్ఞాని దేహేంద్రియ మనోబుద్ధుల నుంచి విడిపడినటువంటి వాడు కేవలం ఆ జ్ఞాన నావలో జ్ఞాన నౌకలో బయలుదేరిపోతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక సాధకులు సరేనా ఆశించేది పారమార్థిక ఫలమే కానీ భౌతిక ఫలం కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందువల్ల జ్ఞానులకు గురువులకు భక్తులు పోయి నమస్కరిస్తే గురుదేవా నమః నమో నమః అంటే ఏమంటాడు తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు అంటాడు. అవునా? ఏమాయన గురువు అయితే, ఆయన మనటి లఘువు అయితే మనకు తెలియదు, కానీ గురువు అయితే అంతే, జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు అంటాడు. అంతేగాని పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటే నీ కొడుకులు మనవాళ్ళు వీళ్ళంతా పుడతారు అని ఎప్పుడు ఆశీర్వదించడు. ఆశీర్వదించేది ఒక్కటే, నాయనా నీకు జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు, వైరాగ్యము జ్ఞానము కలగాలని ఆశీర్వదిస్తాడు. అందువల్ల విద్యారణ్య స్వామి మీకు చెప్పాను కదా, ఓ బుక్కు ఏంటది, వేదాంత పంచదశి, అది రాసిన ఆయన బ్రహ్మ విద్య ఆశీర్వాద పద్ధతి అనే బుక్ రాశాడు. బ్రహ్మ విద్య ఆశీర్వాద పద్ధతి. ఎవడైతే బ్రహ్మ విద్యని నేర్చుకుంటాడో అభిలషిస్తాడో అటువంటి వాడిని ఎట్లా ఆశీర్వదించాలి అనేది ఒక బుక్. కాబట్టి ఎవడైతే పారమార్థిక వైభవాన్ని పొందాడో, తరించిపోయాడని మనం అనుకుంటున్నాము, వాడు మరణించిన తరువాత వాడు ముక్తుడయ్యాడు అని అనుకుంటారు చాలామంది. బ్రహ్మ విద్య ఆశీర్వాద పద్ధతిలో చెప్తాడు, ఆ పుస్తకంలో నేను చదివాను. వాడు చచ్చిపోయిన తర్వాత వాడు చనిపోయినాడు అని అంటారు. ఆయన చనిపోయిన తర్వాత ముక్తుడైపోయాడు కాదు, బ్రతికి ఉన్నప్పుడే ముక్తుడైపోయాడు అంటాడు. భక్తుడు ఉన్నప్పుడే ఆయన భక్తితో ఉన్నాడు, జీవించి ఉన్నప్పుడే ముక్తుడైపోయాడు, అంతే, ఇంకేం లేదు. గగనమెంత విశాలమైనా గగనమెంత విశాలమైనా చేరుకునేందుకు ఏముంది, గగనమెంత విశాలమైనా చేరుకునేందుకు ఏముంది, జీవి ఎంతగా బ్రతికినా తోడు నడిచేదేముంది, అంతా మాయే జీవితము, అంతా మాయే జీవితము, వెలిగే మహిమే శాశ్వతం, అంతా మాయే జీవితము, వెలిగే మనసు వీడవు గగనమెంత విశాలమైనా చేరుకొనేందుకు ఏముంది, జీవి ఎంతగా బ్రతికినా తోడు నడిచేదేముంది, అంతా మాయే జీవితము, వెలిగే మహిమే శాశ్వతం, అంతా మాయే జీవితము, వెలిగే మహిమే శాశ్వతము. గలగల కిలకిల పారే నీరు గలగల, విరిసే నవ్వు కిలకిల, గలగల కిలకిల పారే నీరు
గలగల విరిసే నవ్వు కిలకిల. మనసును వీడవు మంచి చెడులు, మనసును వీడవు మంచి చెడులు, మనిషికి తప్పవు కష్ట సుఖాలు. మంచిని వీడవు మనసును వీడవు మంచి చెడులు, మనిషికి తప్పవు కష్ట సుఖాలు. వెలుగుల వెంటే నీడలు, నీడలాగితే వెలుగులు. వెలుగుల వెంటే నీడలు, నీడలాగితే వెలుగులు. ద్వంద్వాలన్నీ బంధాలే, ద్వంద్వాలన్నీ బంధాలే, అందమంతా గోవిందు. ద్వంద్వాలన్నీ బంధాలే, అందమంతా గోవిందుడే. గలగల కిలకిల పారే నీరు గలగల విరిసే నవ్వు కిలకిల. గలగల కిలకిల పారే నీరు గలగల విరిసే నవ్వు కిలకిల. జానకి జీవన జగదభిరామ. ఆడండి, పర్వాలేదు, మీరు కూడా పాడగలరు. జానకి జీవన జగదభిరామ, దానవ భంజన సీతారామ, దానవ భంజన సీతారామ, దానవ భంజన సీతారామ, దానవ భంజన సీతారామ. సుందరవదన వందిత చరణ, సుందరవదన వందిత చరణ, సుందరవదన వందిత చరణ, సుందరవదన వందిత చరణ. కరుణాసాగర రామ, కరుణాసాగర రామ, కరుణాసాగర రామ, కరుణాసాగర రామ. ఆర్తి నివారణ రామ, ఆర్తి నివారణ రామ, ఆర్తి నివారణ రామ, ఆర్తి నివారణ రామ. రామ 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 రామ. జానకి జీవన జగదభిరామ, జానకి జీవన జగదభిరామ, జానకి జీవన జగదభిరామ, జానకి జీవన జగదభిరామ. దానవ భంజన సీతారామ, దానవ భంజన సీతారామ, జానకి జీవన జగదభిరామ, జానకి జీవన జగదభిరామ, జానకి జీవన జగదభిరామ, జానకి జీవన జగదభిరామ. దానవ భంజన సీతారామ, దానవ భంజన సీతారామ, జానకి జీవన జగదభిరామ, జానకి జీవన జగదభిరామ. సుందరవదన వందిత చరణ, సుందరవదన వందిత చరణ, సుందరవదన వందిత చరణ, సుందరవదన వందిత చరణ. కరుణాసాగర రామ, కరుణాసాగర రామ, కరుణాసాగర రామ, కరుణాసాగర రామ.
ఆర్తి నివారణ రామ ఆర్తి నివారణ రామ ఆర్తి నివారణ రామ ఆర్తి నివారణ రామ 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 జానకి జీవన జగదభిరామ जानकी जीवन जगदभिराम దానవ భంజన సీతారామ दानव भञ्जन सीताराम సుందరవదనా వందిత చరణ सुन्दरवदना वन्दित चरण కరుణాసాగర రామ करुणासागर राम ఆర్తి నివారణ రామ ఆర్తి నివారణ రామ 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 राम 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 రామ 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 పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి